యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. 2026-27కు సంబంధించిన బడ్జెట్ లో చూపించిన లెక్కలు, అందులోని వాస్తవాలు, మోసాలు ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంబంధించి మూలధన వ్యయానికి సంబంధించి వీళ్ళు ఏ రకంగా వీళ్ళ పనితీరు ఉందనంటే 2024-25లో బడ్జెట్లో 32,712 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి రివైజ్డ్ ఎస్టిమేట్లో దాన్ని 24,072 కోట్లకు తగ్గించి చివరికి వాళ్ళు ఎంత ఖర్చు చేసినారు అని అంటే రివైజ్డ్ ఎస్టిమేట్లు 2 నెలల్లో ఈ 2 నెలల్లో సంబంధించి కూడా తప్పుడు నెంబర్లు చెబుతూ అది ఎక్కువ చూపించి చివరికి వాళ్ళ అకౌంట్స్ చివరికి సంవత్సరం ముగిసేసరికి అకౌంట్ తేలేసరికి కేవలం 16,141 కోట్లు ఖర్చు పెట్టారు. అది 24-25లో. అంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్తో కూడా ఆడుకుంటున్నారు. 2 నెలల్లో సంబంధించి మాత్రమే నువ్వు ప్రొజెక్షన్ చేస్తున్నావు. దాంట్లో కూడా నువ్వు కావాలని ఆడుకుంటా ఉన్నావు. స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ప్రొజెక్ట్ చేసే విషయం అయితేనేమి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో నువ్వు ఖర్చు పెట్టే విషయం అయితేనేమి, అన్ని విషయాలలోనూ తేటతెల్లంగా కనిపిస్తూ ఉంది. బడ్జెట్ ఏంది, రివైజ్ ఎస్టిమేట్ ఏంది, చివరికి నువ్వు యాక్చువల్గా ఖర్చు పెట్టింది ఏంది, ప్రతి ఐటెంలోనూ నీకు ఇదే కనిపిస్తూ ఉంది. మోసం 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 మెజారిటీ ఆఫ్ ది ఐటమ్స్లో. చివరికి 2026-27లో ఏకంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 48,097 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడతామని చెప్తున్నారు. $48,097 కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన బిల్డప్ ఏమిటి అని అంటే తాను సీనియర్నని, సంపద సృష్టిస్తానని, అప్పుల మీద ఆధారపడే పరిస్థితి రాకుండా చేస్తానని కబుర్లు చెప్పాడు. ఇవాళ పరిస్థితి ఏంటి అని అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా అప్పులు చేస్తూ ఉన్నాడు. ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నీ బద్దలు కొడతా ఉన్నాడు. కానీ ప్రజలకు స్కీములు లేవు. ప్రజలకు ఎలాంటి స్కీములు లేవు. ఉన్న స్కీములన్నీ రద్దు. సూపర్ 6లు, సూపర్ 7లు మోసాలు. ఉన్నదంతా కూడా ఈ చేసిన అప్పంతా కూడా ఎక్కడికి పోతుంది అని అంటే దోచుకో, పంచుకో, తినుకో. నిజంగా మేనిఫెస్టో అన్నది ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు ఒక మేనిఫెస్టో అనేది ఇస్తారు. ఆ మేనిఫెస్టో అనేది రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల ద్వారా నిజంగా మా హయాంలో మొట్టమొదటిసారిగా ఒక రిఫార్మ్ తీసుకొచ్చినాం. మేనిఫెస్టో ద్వారా ప్రజలకిచ్చే హామీలు నీటి మీద రాతలు కాకూడదని, అవి మోసాలుగా మిగిలిపోకూడదని, మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి ఉండాలని, నిజంగా కోవిడ్ లాంటి మహా సంక్షోభం ఉన్నప్పటికీ కూడా మా ప్రభుత్వంలో మనస వాచ కర్మన మేనిఫెస్టో అన్నది అమలు చేసి ఒక పవిత్రతను తీసుకొచ్చినాం. మేనిఫెస్టోకి నిజంగా ఒక పవిత్రతను తీసుకొచ్చినాం. ఏకంగా 99% హామీలు నెరవేర్చి ప్రజల దగ్గరికి గర్వంగా చిక్కటి చిరునవ్వుతో వెళ్ళగలిగే పరిస్థితి ఒక రాజకీయ పార్టీకి తీసుకొచ్చింది ఒక మా హయాంలోనే. అలాంటి చిత్తశుద్ధి మేము చూపిస్తే మేనిఫెస్టో అనే పదానికి అర్థం చెబుతూ
చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోకి ఇచ్చిన విలువ ఏంటో తెలుసా? ఇంతకు ముందు ఆయన పెట్టిన 2 బడ్జెట్లు చూసినా, ఇప్పుడు ఆయన పెడతా ఉన్న 3వ బడ్జెట్ చూసినా, మేనిఫెస్టో అంటే తనకి ఎప్పటికీ కూడా ఒక చిత్తు కాగితమే అని రుజువు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఎన్నికలకు ముందు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి బాండ్లు పంచినారు. ఇంటింటికి వెళ్ళి బాండ్లు పంచినారు. బాండ్లు పంచి ఆ ప్రతి ఇంట్లో కూడా ఏ పథకం కింద ఎంత వస్తుందో లెక్కలు వేసి చూపించి మరీ ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ప్రతి కుటుంబాన్ని కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఒకసారి చూపించండి అమ్మా, ఒకసారి సూపర్ 6లు, ఆ సూపర్ 7లు, ఆ బాండ్స్, వాళ్ళు ఎన్నికలప్పుడు ఏం చేసినారు, ఏ రకంగా చేసినారు ఒకసారి వాళ్ళు చూపించండి. ఒకసారి చూడండి ఒకసారి వాళ్ళ మేనిఫెస్టోని ఈ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్లు. ఎన్నికలకు ముందుది 9/5/2024 ఈనాడు పేపర్ అంటే వాళ్ళ కరపత్రిక. ఏ రకంగా సూపర్ 6లు, సూపర్ 7లు ఈ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఏ మాదిరిగా మోసం చేసేదానికోసం ఏ మాదిరిగా వీళ్ళంతా మాఫియా ముఠా అంతా ఏ రకంగా తయారైంది అని చెప్పడానికి. ఆ సూపర్ 6లు, ఆ సూపర్ 7లు వీళ్ళు చెప్పిన హామీలు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్ అని మళ్ళా ఎవరైనా మర్చిపోతారేమో, కనపడదేమో అని చెప్పి మళ్ళీ దానికి పెద్దగా దాని కింద మళ్ళీ అవ్వను పట్టుకొని మళ్ళీ దాని గురించి రాయడం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, యువగలం పేరుతో 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి నెల, ప్రతి రైతుకు ఏటా అన్నదాత సుఖీభవ కింద 20,000, ప్రతి మహిళకు నెలకు 1,500, స్కూలుకు వెళ్ళే ప్రతి పిల్లాడికి 15,000, ప్రతి తల్లికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం, నిజంగా ఈ మాదిరిగా చెప్పే బాండ్లు చూపించు ఒకసారి. ఈ మాదిరిగా బాండ్లలో సంతకాలు పెట్టి మళ్ళా ప్రతి ఇంటికి పోవడము, మీ ఇంట్లో ఎవరున్నారు,